వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలం మురమరు గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, ప్రత్యేక పూజలు, హోమాలు, కలశారాధన అనంతరం స్వామివారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడగా భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలం మురమరు గ్రామంలో 3 సంవత్సరాల క్రితం ఇక్కడ పాత రామాలయం తీసి కొత్తగా రామాలయం కట్టడం జరిగింది. అప్పటి నుంచి అనుకుంటే ఇప్పటివరకు కుదరలేదు. ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఈరోజు ఉదయం 5:15 జరిగింది. ప్రజల సహకారంతో ఈ పని పూర్తి చేయగలిగాం. పెనుకొండ మండలం మురమరు గ్రామంలో 3 సంవత్సరాల క్రితం కొత్తగా రామాలయం నిర్మించడం జరిగింది. ఆ స్వామి మహిమ ఏమిటో, ఆ రామాలయం నిర్మించేప్పుడే ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టించాలనే ఉద్దేశం మా కమిటీకి కలిగిన వెంటనే గ్రామస్తులతో ఆలోచిస్తే పూర్తి సహకారం అందించి మా గ్రామస్తులు కానివ్వండి, శ్రేయోభిలాషులు కానివ్వండి, యూత్ కానివ్వండి, యువతరం కానివ్వండి, ఇక్కడ నుంచి హైదరాబాద్ జాబ్ చేసి యూత్ కూడా మాకు సహకరించి మీరు చేయండి, మీ వెనకాల మేము ఉన్నాం అని చెప్పి వాళ్ళు ఎంతో సహకారాన్ని ఇచ్చారు. ఇదంతా సంకల్పం అంటే మాది, కానీ వర్క్ అంతా కూడా యూతే. వాళ్ళ ప్రభావం వల్ల మేము ఇంత ముందుకు వెళ్ళగలిగాం, ఇంతవరకు చేసుకెళ్ళగలిగాం. ఈ అంతటికీ కారణం ఆ శ్రీరామచంద్రుడి మహిమ. తెల్లవారుజామున 5:27 శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. 11 గంటల నుంచి గొప్ప అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వర్తించినందుకు యూత్ కి, గ్రామ ప్రజలకు, దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ నటి కీర్తి సురేష్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో తన భర్త ఆంటోనీ తట్టిల్తో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పెళ్ళయ్యాక మొదటిసారి వచ్చామనేది దానికే ఒకటి వెంకటేష్ గారి ఇంకొకటి రౌడీ జనార్దన్. ప్రధాని మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సిషెల్స్ దేశానికి చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ, ఇతర ఉన్నతాధికారులు సిషెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికారు. జూన్ 29న జరిగే సిషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా విచ్చేయాలంటూ అందిన ఆహ్వానం మేరకు మోదీ సిషెల్స్ వెళ్లారు. అలాగే భారత్, సిషెల్స్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 50 సంవత్సరాలు పూర్తయింది. సిషెల్స్ లో మోదీ 3 రోజులు పర్యటిస్తారు. సిషెల్స్ అసెంబ్లీలోనూ ప్రసంగించనున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు బార్ షాహిద్ దర్గా వద్ద ఘనంగా రొట్టెల పండుగ. అందరూ సుఖంగా ఉండాలని సంకల్పించి రొట్టెను పట్టుకున్నానన్న మంత్రి నారాయణ. గిరిజన మహిళలను వివస్త్రను చేసి కొట్టిన టీడీపీ నాయకులను కఠినంగా శిక్షించాలి. వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటి కీర్తి సురేష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మూడు రోజుల పర్యటన నిమిత్తం సిషెల్స్ దేశానికి చేరుకున్న ప్రధాని మోదీ. ఘన స్వాగతం పలికిన ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ, ఇతర ఉన్నతాధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.